మారకపోతే బాబుకు ముప్పేనట. మారకపోతే ముప్పే బాబు అని హెచ్చరిస్తాడు. ఏ విషయంలో మారాల? ప్రజలకి రైతు భరోసా మాటిచ్చి యూటర్న్ తీసుకున్నావు. వాలంటీర్లు 2,60,000 మందిని ఉంచుతానన్నావు, 10,000 ఇస్తానన్నావు మారాలి. లేదంటే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నావు ఇయ్యలేదు. బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తానన్నావు ఇయ్యలేదు. ఈటి విషయంలో మారకపోతే నీకు ముప్పు అని చెప్పట్లే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. చెప్తున్నది దేంట్లో తెలుసా? జనం గురించి చెప్పట్లే ఆయన. అభివృద్ధి ఎజెండా అని జపిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాను మళ్ళా పక్కన పెట్టేశారు. మరి అభివృద్ధి ఎజెండా కాదు రాజకీయ ఎజెండా కావాలా? ఎవడన్నా జర్నలిస్ట్ ఏం కోరుకోవాలా? అభివృద్ధి ప్రజల గురించి మాట్లాడాలా, ముఖ్యమంత్రి అని కోరుకోవాలి. ఈయన అది కోరుకోవట్లే. అభివృద్ధి మాట్లాడుతోందా? రాజకీయాలు మాట్లాడవేంది? జగన్ గురించి మాట్లాడు. జగన్ ఎప్పుడు సీసాలో పెడతావు బంధిస్తావు అంటాడు. ఇది ఆయన కొత్త పలుకు. ఈ పలుకు ప్రజలకు ఉపయోగపడే పలుకేనా? ఇక రాసిండు. అభివృద్ధి అజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాను పక్కన పెట్టిండు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తియుక్తులు అన్నింటినీ ఉపయోగించవలసిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెళ్లబుచ్చుతుండట. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకి అతీగతి కనిపెట్టలేదు. జగన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంది. ఎవడికి లేదు, నీకే ఉంది ఆందోళన. ఎవడికి లేదు, నీకు ఉంది ఆందోళన. ఈవెన్ చంద్రబాబు నాయుడికి కూడా లేదు. నీకు బాధ అవుతుంది, నీకు కడుపు మండుతుంది. అమ్మ 6 నెలలు అయింది, ఎప్పుడు జగన్ పెడతారు? ఎవడైనా జర్నలిస్ట్ కోరుకోవాల్సింది ఏ పార్టీ వాడిని లోపటేయాలి అది కాదు కోరుకోవాల్సింది. ఈ ఈ ఈ రాజకీయ పార్టీ ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తుందా లేదా అది రాయాలి. ఏ రోజన్నా రాసింది ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక? ఏ రోజన్నా? రైతు భరోసా గురించి రాయరు, తల్లికి వందనం గురించి రాయరు, పెన్షన్ల గురించి రాయరు, నిరుద్యోగుల గురించి రాయరు. కానీ ఏం రాస్తారు మీరు? చంద్రబాబు మారాలి, మారపోతే ముప్పు అంటున్నారు. ఏ విషయంలో మారాలా? ప్రజల గురించి ఆలోచించడం మానేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి సీసాల బంధించు. లేదంటే మనకి ఆందోళన ఉంటుంది మన సామాజిక వర్గానికి. ఆయనకి 80 ఏళ్ళు పూర్తవుతున్నాయంటే ఇంక కింద రాసిండు చూడండి. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజల సమీకృతం కావడంతో పాటు జనసేన, బీజేపీ కూడా చేతులు కలపడంతో చంద్రబాబు మాత్రమే కాదు రాష్ట్రం కూడా గండం నుంచి బయటపడింది. ఇప్పుడు 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన పార్టీ వర్గాలను కాదు, రాష్ట్రహితం కోరే వారిని కూడా రాష్ట్రహితం కాదు, మన్ను కాదు. సామాజిక హితం వాళ్ళకి సామాజిక వర్గ హితం కోరుకునే వాళ్ళకి ఆందోళన ఎవడికి ఉండదు. ఎందుకు ఉంటుంది రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి నాట 5 ఏళ్ల పాలనకు ఎదురుగా ప్రజలు సమీకృతం ఏడగాల ప్రజలు సమీకృతం. ప్రజలు సమీకృతం కావట్లేదనే పార్టీలు సమీకృతం అయినాయి. ఢిల్లీలో పోయి 3 రోజులు కాళ్ళు పట్టుకొని బీజేపీ వాళ్ళు వద్దని నెడతనా కానీ లేదు లేదు నేనే ఓటేసుకుంటా అని పోయి ప్రజలు సమీకృతం అయితే ఆడికెందుకు పోతారు చంద్రబాబు నాయుడు గారు? పిచ్చోడా ఏంది? ప్రజలు నిజంగానే సమీకృతమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కావాలనుకున్న ఎజెండా ఉంటే జనసేన అని ఒక చేత్తోని, బీజేపీని ఒక చేత్తోనే ఇదిలించేటోడు. ఆడ సమీకృతం కావట్లేదురా ఆయన సమీకృతం అయ్యి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించేటట్టుండ్రు. ఏదో కాళ్ళ ఎళ్ళబడి ఢిల్లీ పోయి పొత్తు చేసుకొని ఏదో మతలబు చేసి ఇంకా ఈవీఎంలు ఏదో చేసిండని కూడా జనాలలో చర్చ జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలవదు, మనం చూడలే కానీ చూడని దానికి ఆంధ్రజ్యోతి లెక్క మనం ఎట్ట చెప్తాం అడవులకు చెప్పటానికి లేదు. అనుకుంటున్నారు పబ్లిక్. ఇది ఈవీఎంల ప్రభుత్వం అంటున్నారు. కామెంట్లు వస్తున్నాయి మరి. అది అంటున్నారు. మీరేం జనాలు సమీకృతం అయ్యారా? పార్టీలు సమీకృతం అయినట? లేదంటే గండం ఉండేదట. ఏం గండం ఉంటది? వస్తే గుస్తే గండం రైతులకు రైతు భరోసా వచ్చేది. తల్లికి వందనం వచ్చేది వాళ్ళకి టైంకి. ఇంకేదో రైతు నేస్తం, విద్యా కానుక ఇయ్యి వచ్చేయి. అయి పోయినాయి. కడుపు కొట్టారు. అంతే ఆ గండం ప్రజలకు గండం అయింది ఇప్పుడు. ఇంకోటి రాసిండు ఏంది? చంద్రబాబు అట ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికి 2029 నాటికి ఆయన 8 పదులు వయసుకు చేరతారు. అంటే ఈ లోపుగానే చంద్రబాబు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్‌లో ఉందని అటు ప్రజలతో పాటు ఇటు శ్రేణుల్లో నమ్మకం కలగాలి. లోకేష్ ఏంది? ఇక లేడు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాలు అయింది పెట్టి. ఇక లోకేష్ తప్ప ఆయన పుట్టలే అప్పుడు. అప్పుడప్పుడే పుట్టి ఉంటాడులే. 5, 6 సంవత్సరాలు ఉంటాయి. 78లో పుట్టినట్టుంది. 83లో పార్టీ పెట్టారు. 5 ఏళ్ళు అయింది ఆయన చిన్న పిల్లగాడు అప్పుడు. ఆయనేంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. బీసీ పార్టీ కదా అది. బడుగు బలహీన వర్గాల పార్టీ కదా. చంద్రబాబు నాయుడు గారు అయిపోయాక ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడికి చెప్పారు. లోకేష్ ఎందుకు మళ్ళా? ఈయనట 8, 10 వయసులోకి పోతాడట. ఆయన సహకరిస్తాడట. అప్పటికల్లా మళ్ళీ లోకేషు పగ్గాలు చేపడతాడా అని నమ్మకం జనాలకు రావాలట. అంటే ఎటు తీసిపోతున్నారు అంటే మళ్ళా మా సామాజిక వర్గం ఉండాలి, మేమే ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గ పార్టీ అనే ముద్ర వేస్తారా మీరు? మొత్తానికి తెలుగుదేశం పార్టీని సంకనాకిచ్చేవారని చేస్తాడు. ఇది ఆయన రాస్తుంది. ఆయనకంటే 8 పదులు అయితే అట పాపం 8 పదులు అయ్యాక ఎట్లా మళ్ళా ఎవరున్నారు అంత పెద్ద నాయకుడు మన దాంట్లోంచి అని ఆయన బాధ. మన
అనే ఫీలింగ్ తప్ప ఈడ ఏం లేదు. ఉట్టిదే ఇదంతా.